ప్రకృతిలో గల తత్వాలన్నీ భగ్గున యుద్ధం చేయగా వెల్లున పంచవికారాలన్నీ అంతిమ ధామేయగా ఆకలి కేకలు ఆదుని వ్యాధులు అకాల మృత్యువురేగగా ఆహాకారాలే చలరేగి దిక్కులు గంభీరంతగా అడగే విప్పి ప్రళయ ప్రకోపం అలజడినే పుట్టించగా భారతదేశం మినహా భువనం చలమయమైన మవ్వగా. అలాంటి ప్రమాదకర సమయంలో మీరు ఆత్మస్థితిలో ఉంటూ నన్ను స్మృతి చేయండి. భయభీతులై దుఃఖంలో ఉన్న వారికి యోగ తరంగాలతో శాంతిని శక్తిని ఇవ్వండి. నా స్మృతియే మీకు రక్షణా సాధనమవుతుంది. వినాశవేళ దేహం మరచి ఆత్మస్థితిలో నిలవరా. అందరికీ ఆ భగవంతుని స్మృతి రక్షా సాధనమవునురా. ఇప్పుడు ఆట పూర్తవుతుంది. ఆత్మలన్నీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. మహావినాశనం తర్వాత ఈ భారతదేశం దేవభూమి అవుతుంది. నవయుగం ప్రారంభమవుతుంది. ఓ సుఖశాంతులతో వెలిగే స్వర్గం పవిత్ర ఆత్మల జగతిరా. శివస్మృతిలోనే స్వర్గంలోకి ప్రవేశమే దొరికేనురా. జ్ఞానయోగాలతో పవిత్రులై స్వర్గప్రాప్తి పొందండి. కల్పాంతంలో నేను వచ్చి మరలా మిమ్మల్ని కలుస్తాను. ఇదే అంతిమ సందేశం.